నమస్కారం వెల్కమ్ టు ruchilu.com గోధుమ పిండి హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ పిండి, నెయ్యి, పంచదార, ఇలాచీ పొడి, చెరీస్, కాజు, బాదాం, కిస్మిస్, కట్ చేసినవి, పాలు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ వెలిగించి మూకుడు స్టవ్ పైన పెట్టుకుని ముందుగా నెయ్యి అందులో కొంచెం వేసుకోవాలి. గోధుమ పిండి, ఓకే, గోధుమ పిండి. సో నెయ్యిలో డైరెక్ట్గా గోధుమ పిండి ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో యూజువల్గా చాలా మంది రవ్వతో చేస్తూ ఉంటారు, డిఫరెంట్ బాంబినోతో, కేసర్, అలా ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటారు. సో మీరు గోధుమ పిండితో కొంచెం ఇది వేయించుకోవాలి, కొద్దిగా కలర్ కొద్దిగా వీటిష్ వచ్చేసరి. చాలా స్పీడ్గా అవుతుంది. ఇందులో కొంచెం ఇదే కానీ కొద్ది నేను ఇంట్లోనే కొద్ది ఫ్రై చేసుకున్నాను, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేయమన్నది ముంబై. కలర్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే గిన్నె తీసుకొని పాలు కొంచెం వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసేయండి. ఇంకొద్ది కొద్ది వేడైనాక షుగర్ వేసుకొని, సో పాలు మరుగుతున్నాయి కదండి, షుగర్ వేసి పంచదార. సో ఒక కప్పు అంటే ఒక 2-3 కప్పులకి మనం పంచదార అందాజుగా తీపిని బట్టి వేసుకోవాలి. వేసేయమంటారా? వేసేయండి. ఓకే, కరిగే వరకు కొంచెం స్టిర్ చేస్తూ ఉండాలి. పాలు కొంచెం పొంగి వచ్చిన తర్వాత అవి ఇందులో పోసేసి కలిపేయడం. కలిపేసిన తర్వాత మనం అవన్నీ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన గార్లిష్ చేసుకుంటే కుక్ రెడీ వచ్చేస్తుంది. సో పొంగి వచ్చేసింది కదండి, ఇందులో పోసేసి ఓకే పోసేసేయండి. అది ఇవ్వండి, ఉండలు కట్టకుండా కొంచెం కలుపుతుంది అంతే. మళ్ళీ కొద్దిగా వేడి చేసేస్తే ఇవి ఒక 2 మినిట్స్ మనం కొద్దిగా పాలల్లో కొంచెం ఉడికిన తర్వాత ఇంకా వేసుకొని హల్వా చాలా ఈజీ, టైం సేవింగ్. వీటితో హల్వా అనేది డిఫరెంట్గా ఉంది. హల్వాని వీటిని అదే గోధుమ పిండిని నెయ్యిలో వేయించేసుకున్నాము, ఆ తర్వాత పాలు మరిగించేసి అందులో పంచదార వేసేసుకున్నాము, దాన్ని కూడా ఈ హల్వాలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఆ పాలు అనేది ఆ రవ్వకి ఆ గోధుమ పిండికి పట్టేసేయాలి బాగా. ఓకే, రెడీ. నెక్స్ట్ అవన్నీ గార్లిష్ చేసుకోవాలి. కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఓకే, ఓకే బాగా కలిపేసుకోవాలి. కలర్ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ అస్సలు అవసరం లేదు, అస్సలే. ఇలాచీ స్మెల్ భలే వచ్చేస్తుంది రవ్వలో వేసిన వెంటనే. నెయ్యి, ఇలాచీ స్మెల్ అద్భుతంగా ఉంది. ఓకే, డిష్ రెడీ. సో వీటి ప్లేట్లోకి తీసేసుకుందామా? గోధుమ పిండితో హల్వా రెడీగా ఉంది. ఇప్పుడు సంజన గారు టేస్ట్ చేయండి. డెఫినెట్గా
హెడ్ మాస్టర్కి నాకు స్వీట్ ఇవ్వాలని లేదు, ఇందాక హాట్ ఇచ్చారు కదా స్వీట్ ఇచ్చేద్దు అని ఎందుకో ఆలోచిస్తున్నా, స్వీట్ ఇవ్వాలని నేను తినేసేనని. ఓకే, సో గోధుమ హల్వా రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇలాచి, డ్రై ఫ్రూట్స్, రొటీన్గా రవ్వతో చేస్తారు, గోధుమ పిండితో చేశారు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. గోధుమ పిండితో ఫస్ట్ టైం తింటున్నాను, అదిరిపోయింది టేస్ట్. థ్యాంక్ యూ. రవ్వ ఒకవైపు, ఇది ఒకవైపు, అండ్ హెల్తీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే డిఫరెంట్గా. అండ్ చాలా తక్కువ నెయ్యి కూడా వాడారు, మరీ ఎక్కువ వాడలేదు.